నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సాహనా. వెదర్ రిపోర్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాము. లెట్స్ స్టార్ట్. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 34.8 డిగ్రీలు నమోదైంది. ఇక నిజామాబాద్ జిల్లాలో 31.6 డిగ్రీలు నమోదైంది. తర్వాత మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 31.2 డిగ్రీలు నమోదైంది. ఇక హైదరాబాద్ సిటీలో 31 డిగ్రీలు నమోదైంది. ఇక ఖమ్మంలో చూసుకున్నట్లయితే 32 డిగ్రీలు నమోదైంది. ఇక హన్మకొండ జిల్లాలో 31.4 డిగ్రీలు నమోదైంది. చివరగా రామగుండం జిల్లాలో చూసుకున్నట్లయితే 34.2 డిగ్రీలు నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో 30 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 34.8 డిగ్రీలు నమోదైంది. వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. వాతావరణ శాఖ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ కు పెరిగే అవకాశాలున్నాయి. వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 33 డిగ్రీలు నమోదైంది. ఇక విజయవాడ జిల్లాలో 34 డిగ్రీలు నమోదైంది. ఇక అనంతపురంలో చూసుకున్నట్లయితే 27.6 డిగ్రీలు నమోదైంది. తిరుపతి జిల్లాలో 36 డిగ్రీలు నమోదైంది. ఇక మచిలీపట్నంలో చూసుకున్నట్లయితే 32.2 డిగ్రీలు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో మరియు అనంతపురం జిల్లాలో 27.6 డిగ్రీలు నమోదైంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే తిరుపతిలో 35 డిగ్రీలు నమోదైంది. ఇవండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.